దేశంలో అతిపెద్ద పారిశ్రామికవాడిగా పేరు పొందిన పటాన్చెరు నియోజకవర్గంలో గులాబీ సంకట స్థితిని ఎదుర్కొంటోందా? ఈసారి కారుకు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందా? ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తే హస్తం పార్టీకి వారు వన్ సైడేనా? పటాన్చెరులో విజయదుందుభి మోగించేందుకు కాంగ్రెస్ సై అంటోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది రాజకీయ విశ్లేషకుల నుంచి. గతంలో ఈ ప్రాంతం సంగారెడ్డి సెగ్మెంట్లో ఉన్నప్పటికీ 2009లో ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పడింది. అయితే ఇప్పుడున్నటువంటి నియోజకవర్గాల్లో ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతూ ఆర్థికంగా అదేవిధంగా వ్యాపార పరంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఏకైక నియోజకవర్గం పటాన్చెరు అని చెప్పుకోవాలి. ఇక పటాన్చెరు నియోజకవర్గానికి చూసుకుంటే గతంలో 2009లో చూసుకున్నప్పటికీ ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పడిన తర్వాత పటాన్చెరులో ఇక కాంగ్రెస్ పార్టీ పాగా వేసింది. ఆ తర్వాత 2014, 2018లో కూడా ఈ రెండు సందర్భాలలో కూడా అధికార బీఆర్ఎస్ పార్టీ సీట్ కైవసం చేసుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈసారి మాత్రం కొంత కాంగ్రెస్ పార్టీ మరొకసారి ఈ గడ్డపై ఎగిరేటువంటి అవకాశాలు ఎక్కువ శాతంగా ఉన్నాయంటూ ప్రజలు చెప్తా ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఆ నియోజకవర్గానికి చూసుకుంటే ఈసారి 3 పార్టీలు కూడా అంటే అధికార బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో పాటుగా కేంద్ర అధికార పార్టీ బీజేపీ కూడా కొంత ఈసారి ఖచ్చితంగా కూడా ఇక్కడ పోటీ చేయడంతో పాటుగా త్రిముఖ పోటీలు ఒక్కొక్క పార్టీ ఒకే పార్టీలో ఇద్దరిద్దరు అభ్యర్థులు ముగ్గురు అభ్యర్థులు కూడా పోటీలు పడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఒకసారి ఇక ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పరిస్థితులు ఏంది, ప్రజలు ఏమనుకుంటా ఉన్నారో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. పటాన్చెరు నియోజకవర్గం సంగారెడ్డి జిల్లాలోని ప్రముఖ నియోజకవర్గాల్లో ఒకటి. దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడ అయిన పటాన్చెరు ప్రాంతం ఈ సెగ్మెంట్లోకి వస్తుంది. సెటిలర్లు ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలో ఎవరు వారిని ప్రసన్నం చేసుకుంటే వారిదే గెలుపు అనే నానుడి ఉంది. 2009లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి నందీశ్వర్ గౌడ్ విజయం సాధించారు. టీడీపీ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ హస్తం తరఫున గెలిచి సత్తా చాటారాయన. 2014లో ఇక్కడ అనూహ్య పరిణామాలు జరిగాయి. ఎన్నికల ముందు వరకు టీఆర్ఎస్ తో సంబంధం లేకుండా ఉన్న గూడెం మహిపాల్ రెడ్డి హఠాత్తుగా తెరపైకి వచ్చారు. రాత్రికి రాత్రి గులాబీ పార్టీలో చేరి టికెట్ ను సాధించారు. పింక్ హవాలో గూడెం మహిపాల్ రెడ్డిని విజయలక్ష్మి వరించింది. 2018కి వచ్చేసరికి కాంగ్రెస్ కు అనుకూల వాతావరణం ఏర్పడినప్పటికీ మహిపాల్ రెడ్డి మరోసారి విజయ డంకా మోగించారు. రెండు 2018 నాటికి ఇప్పటి రాజకీయ పరిస్థితులను పోల్చి చూస్తే పటాన్చెరులో రాజకీయం పూర్తిగా మారిపోయింది. రెండోసారి గెలిచిన తర్వాత గూడెం మహిపాల్ రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కేవలం ఐనోళ్లకే ఆయన కట్టబెట్టారన్న విమర్శలున్నాయి. అంతేకాదు పటాన్చెరులో పొల్యూషన్ ను మహిపాల్ రెడ్డి చాలా లైట్ తీసుకున్నారనే వాదన కూడా ఉంది. పరిశ్రమలు కాలుష్యాన్ని వెదజల్లుతున్నా ఆయన మాత్రం డోంట్ కేర్ అంటారని దాని వెనుక ఏదో మొదలబుందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అంతేకాదు పటాన్చెరు నియోజకవర్గంలో మహిపాల్ రెడ్డి కుటుంబ సభ్యుల జోక్యం పెరిగిందన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఎమ్మెల్యే పేరు తరచూ వివాదాల్లో వినిపిస్తోందన్న అభిప్రాయం కూడా ఉంది. ఇవన్నీ ఆయనకు మైనస్సేనని టాక్. మంత్రి హరీష్ రావుకు సన్నిహితుడుగా ముద్రపడిన పటాన్చెరు సెగ్మెంట్ ను అనుకున్న స్థాయిలో మహిపాల్ రెడ్డి అభివృద్ధి చేయలేకపోయారని గులాబీ శ్రేణులే గుసగుసలాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నా అధిష్టానం మాత్రం మహిపాల్ రెడ్డికే టికెట్ కట్టబెట్టింది. యువ నాయకుడు నీలం మధు ముదిరాజ్కి మహిపాల్ రెడ్డికి మధ్య తీవ్ర పోటీ నెలకొన్నప్పటికీ బీఆర్ఎస్ పెద్దలు మాత్రం జీఎంఆర్కే మొగ్గు చూపారు. ఈసారి తనకేనని మహిపాల్ రెడ్డి అన్నట్టే అధిష్టానం టికెట్ ఆయనకే ఇచ్చింది. అయితే గూడెం మహిపాల్ రెడ్డికి గులాబీ టికెట్ ఇవ్వడంతో బీఆర్ఎస్ ఓడిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని జనం టాక్. మరోవైపు టికెట్ ఆశించిన నీలం మధు ముదిరాజ్కు పార్టీ పెద్దలు నచ్చజెప్పారు. మంత్రి హరీష్ రావు సర్ది చెప్పడంతో పాటు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా నీలం మధుతో మాట్లాడి ప్రగతి భవన్ కు పిలవడం ఆయనకు జోష్నిచ్చిందనే చెప్పారు.
పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ దూకుడు పెంచింది. కాంగ్రెస్ నుంచి కాటా శ్రీనివాస్ గౌడ్ బరిలో నిలిచే అవకాశాలున్నాయి. బీసీ నాయకుడు కావడం, అందులోనూ గౌడ సామాజిక వర్గం కావడం శ్రీనివాస్ గౌడ్ కి కలిసొచ్చే అంశమేనని చెప్పాలి. ఎందుకంటే పటాన్చెరు నియోజకవర్గంలో బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. మహిపాల్ రెడ్డికి గులాబీ టికెట్ వస్తే కాంగ్రెస్ నుంచి శ్రీనివాస్ గౌడ్ గెలుపు ఈజీ అన్న వాదన వినిపిస్తోంది. నియోజకవర్గ ప్రజలు ఈసారి కాంగ్రెస్ పార్టీ పటాన్చెరు గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ ఎగరబోతా ఉంది. బంపర్ మెజారిటీతో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపియబోతా ఉన్నారు. ఎందుకంటే ప్రజలందరూ కూడా మరి సోనియా గాంధీ గారు రుణం తీసుకోబోతా ఉన్నారు. ఈ రోజు ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసింది కాంగ్రెస్ పార్టీ, ఈ ప్రాంతానికి పరిశ్రమలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఈ ప్రాంతాన్ని రైతాంగాన్ని ప్రోత్సహించి రైతే రాజుగా తీర్చిదిద్దింది కాంగ్రెస్ పార్టీ, మహిళలు చేతనవంతులు చేసింది కాంగ్రెస్ పార్టీ, ఈ ప్రాంతానికి నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ప్రజలందరూ కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలిపించాలని చెప్పి అందరు కూడా కంకణం కట్టుకున్నారు. అది ఎవ్వరు ఎన్ని అడ్డంకాలు వచ్చినా, ఎంతమంది ఎన్ని రకాలుగా రాజకీయ స్ట్రాటజీలు చేసినా, ఎంత డబ్బు జల్లినా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కాటా శ్రీనివాస్ గౌడ్ చాలా దగ్గరన్న అభిప్రాయం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఆశీస్సులతో శ్రీనివాస్ గౌడ్ పార్టీ కార్యక్రమాల్లో చాలా దూకుడుగా వెళ్తున్నారు. బీఆర్ఎస్ వైఫల్యాలను, ముఖ్యంగా గూడెం మహిపాల్ రెడ్డి తీరును ఎండగడుతూ తన గ్రాఫ్ ను పెంచుకుంటున్నారు. అంతేకాకుండా వర్గాలకు అతీతంగా కాంగ్రెస్ శ్రేణులంతా కాటకు సంపూర్ణ మద్దతు పలుకుతున్నారు. ఇవన్నీ శ్రీనివాస్ గౌడ్ కు ప్లస్ అవుతాయని చెప్పొచ్చు. కాంగ్రెస్ టికెట్ గెలిస్తే ఆయన భారీ మెజార్టీతో గెలిచే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ వస్తే బాగుంటుంది. ఎందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చేస్తుంది కదా అభివృద్ధి కార్యక్రమం. ఇక్కడ పగబట్టారు, మాకు ఏం పని చేస్తారు. ఈసారి పటాన్చెరులో ఎవరికి ఓటేస్తావు నువ్వైతే? పటాన్చెరులోనా ఎమ్మెల్యేగా? ఎమ్మెల్యే కాబట్టి ఇప్పుడు పటాన్చెరు కాటా శ్రీనివాస్ చేస్తాను. ఓకే, కాటా శ్రీనివాస్. పటాన్చెరులో బీజేపీ కూడా ఉంది. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ బరిలో నిలిచే అవకాశాలున్నాయి. అయితే ఆయనపై అనేక ఆరోపణలున్నాయి. గూడెం మహిపాల్ రెడ్డితో నందీశ్వర్ గౌడ్కు దగ్గరి సంబంధాలున్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇద్దరూ ఒకటై కాంగ్రెస్ ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలున్నాయి. అయితే నందీశ్వర్ కుటుంబ సభ్యుల వైఖరి కూడా ఆయనకు మైనసేనన్న వాదన ఉంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాము. ఇక్కడ అభ్యర్థి ఎవరనేది ముఖ్యం కాదు, అభ్యర్థి ఎవరనేది అధిష్టానం నిర్ణయిస్తుంది, పార్టీ నిర్ణయిస్తుంది. పార్టీ ఒక కార్యకర్త బీఫామ్ ఇచ్చి పంపించినా మేము ఆ కార్యకర్త గురించి, ఆ క్యాండిడేట్ గురించి గెలుపే లక్ష్యంగా పనిచేయాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. దాంట్లోనే భాగంగా ఎవరి శక్తి వంచిన వాళ్ళం అందరం కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరడమే లక్ష్యంగా పనిచేస్తా ఉన్నాం. ఖచ్చితంగా విపరీతంగా ప్రజాదరణ కోల్పోయింది బీఆర్ఎస్ పార్టీ, అది స్పష్టంగా తెలుస్తా ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తా ఉన్నారు ప్రజలు. దేశం ఎంత పటిష్టంగా ఉంది, ప్రపంచంలో ఈ రోజు భారతదేశంకున్న విలువేంది, భారతదేశం ఆర్థికంగా కానివ్వండి ఇంకా అనేక రకాలుగా ఏ విధంగా పటిష్టంగా అవుతా ఉంది. ఆ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తా ఉన్నారు. దాన్ని యొక్క దృష్టి పెట్టుకునే ప్రజలు ఈ రోజు పటాన్చెరు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేయడానికి సిద్ధంగా ఉన్నారు. 100% ఎవరికి అనుమానం లేదు, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జెండా ఈ నియోజకవర్గంలో ఎగురుతుంది. 1999 మళ్ళీ రిపీట్ అవుతుంది. బండి సంజయ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నన్ని రోజులు పటాన్చెరు బీజేపీలో నందీశ్వర్ గౌడ్ హవా నడిచింది. కానీ కిషన్ రెడ్డి వచ్చిన తర్వాత మాత్రం పరిస్థితి మారింది. అసలు బీజేపీ టికెట్ నందీశ్వర్కే గ్యారంటీ అని చెప్పలేని పరిస్థితి. ఒకవేళ టికెట్ తెచ్చుకున్నా బీఆర్ఎస్ కాంగ్రెస్ పొరులో బీజేపీకి ఆశించినంత ఓట్లు రాకపోవచ్చనే అభిప్రాయం ఉంది. మరీ ఎక్కువ కృషి చేస్తే బీఆర్ఎస్ ను బీట్ చేయవచ్చు తప్ప పటాన్చెరులో కాంగ్రెస్ ను వెనక్కు నెట్టి బీజేపీ విజయం సాధించడం కష్టమేనన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. మొత్తంగా పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ కు అనుకూల పవనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గూడెం మహిపాల్ రెడ్డితో విసిగిపోయిన ఓటర్లు, బలహీన వర్గాల నాయకుడు కాంగ్రెస్ నేత కాటా శ్రీనివాస్ గౌడ్ కు సంపూర్ణ మద్దతు పలుకుతున్నారు. ఈ నేపథ్యంలో కాటా గెలుపు తథ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. విశ్లేషకులు కూడా కాటా విజయం లాంఛనమేనని స్పష్టం చేస్తున్నారు. బీఆర్ఎస్ బీజేపీలకు షాక్ ఇచ్చి కాంగ్రెస్ తరఫున విజయ ఢంకా మోగించే నాయకుడు కాటా శ్రీనివాస్ గౌడేనని విశ్లేషిస్తున్నారు. మరి కాటా శ్రీనివాస్ గౌడ్ ఎంత మెజార్టీతో గెలుపు సాధిస్తారన్నది చూడాలి మరి.
మొత్తానికి ఈ నియోజకవర్గంలో ఈసారి మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిచే ఛాన్స్ ఉందంటూ కూడా ప్రజలు చెప్తా ఉన్నారు. సో గతంలో చూసుకున్నప్పటికీ లాస్ట్ పోయినసారి 2018లో జరిగినటువంటి ఎన్నికల్లో చూసుకుంటే కాటా శ్రీనివాస్ గౌడ్ గత 15 రోజులు కేవలం ఎన్నికలకు 15 రోజుల ముందుగానే బీఫామ్ ఇవ్వడంతో కొంత ఎన్నికల ముందు ప్రచారం చేసుకోలేకపోయాడు. అయితే ఈసారి మాత్రం ఖచ్చితంగా కూడా కొంత ముందుగానే ఆయనకు బీఫామ్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతో పాటుగా అధికార పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిని ఈసారి ఖచ్చితంగా ఓడించేటువంటి అవకాశాలు 100% ఉన్నాయంటూ కూడా కాటా శ్రీనివాస్ చెప్తా ఉన్నాడు. అదేవిధంగా మనం చూసుకుంటే బీజేపీ పార్టీ కూడా ఈసారి ఖచ్చితంగా మేము ఇక్కడ పటాన్ చెరువు నియోజకవర్గంలో ఖచ్చితంగా కూడా గెలుస్తాము అని చెప్పేసి అక్కడ బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు చెప్తా ఉన్నారు. మరోవైపు అధికార పార్టీ కూడా ఖచ్చితంగా గడిచినటువంటి ఈ 10 సంవత్సరాలలో మేము చేసినటువంటి అభివృద్ధి ఏ పార్టీ చేయలేదు, ఈసారి ఖచ్చితంగా కూడా పటాన్ చెరువు నియోజకవర్గంలో హైట్రిక్ కొట్టబోతా ఉన్నానంటూ కూడా మరి మరొకసారి ఎమ్మెల్యే చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. సో ఎటకేలకు మాత్రం ప్రజల తీర్పు ప్రజల నాడి మాత్రం కాంగ్రెస్ వైపు అయితే కనబడతా ఉంది. సో ఓవరాల్ గా అసలు ఎన్నికలకు వేళ ఏం జరగబోతా ఉంది, ఎన్నికల వేళ త్రిముఖ పోటీ ఉండబోతా ఉందా, మరి ప్రజలు కంప్లీట్ గా కూడా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపబోతా ఉన్నారు. ఒకసారి ఎన్నికల దాకా అయితే వెయిట్ చేయాల్సిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి.